హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మార్నింగ్ వ్లాగ్ నేను గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. సో ఏంటి అంటే గురువారం కదా, బాబా టెంపుల్ కి వెళ్దాము అని చెప్పేసి లక్కీని కూడా తీసుకెళ్ళాం అనమాట ఈసారి. సో మొత్తానికి అయితే ఇదిగోండి లక్కీ గడు, మేము అందరం దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తున్నాము. వాడు యాక్షన్స్ చూడండి. సో గుళ్ళో ప్రసాదం ఇచ్చారనమాట, పాల్కోవా. అది తింటూ వాడు అసలు ఎంత ఎంజాయ్ చేశాడో మొత్తానికి. సో ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము, గుళ్ళో దండం అది పెట్టేసుకుని. వచ్చే దారిలో సంజయ్ నేను కొబ్బరి బొండ నీళ్ళు తీసుకున్నాం. దాంట్లోనే ఇట్లా గుజ్జు వచ్చింది అనమాట, లేతగా ఉంది, చాలా బాగుంది అనమాట ఈ గుజ్జు. అండ్ ఇదైతే తినేసాము. ఇది అయిపోయాక సంజయ్ అయితే కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఆ కొబ్బరి నీళ్ళు అయితే ఫస్ట్ నేను తాగుతుంటే మా లక్కీ గడ అసలు ఊరుకుంటాడా చెప్పండి. అది ఏంటో వాడు మొత్తానికి వాటర్ అనుకుంటున్నాడు, మరి ఏదో అనుకుంటా టేస్ట్ చేయాలనుకున్నాడు. ఫస్ట్ అయితే టేస్ట్ చేశాడు, ఆ తర్వాత వాడికి ఏదోలా అనిపించింది, బట్ తర్వాత నచ్చినట్టుంది. సో వాటర్ కొంచెం తీగానే ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ చాలా సేపు అయితే అడిగి మరీ తాగాడు అనమాట. అలా వచ్చే దారిలో కొన్ని కూరగాయలు అయితే తీసుకుని ఇక్కడ నుంచి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. తెచ్చిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి సర్దేసుకుని అండ్ ఇక్కడతో అయితే కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకోవడం అంటే పడుకోవడం ఏమి ఉండదు. లక్కీకి అయితే రైస్ పెట్టేసాను, అమ్మ అయితే కూర ఇచ్చింది. సో రెండు కంప్లీట్ అయిపోయినాయి. లక్కీకి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి వాడికి ఇంకా ఫుడ్ పెట్టడమే లేట్ అనమాట. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు పడుకుంటాడు. 1:32 ఆ టైంకి అయితే ఫుడ్ పెట్టేస్తాను. అండ్ ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ మూవీ ప్రోగ్రామ్ ఉందనమాట. ఈరోజు సూర్య మూవీ రిలీజ్ అయింది కదా, సో దానికైతే వెళ్ళబోతున్నాము. అండ్ సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మూవీ చూసి వచ్చాక చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి లక్కీ నేను నిన్ను కూడా చూపిస్తాను. ఇందులో లక్కీ చూపించిన ఎలా లక్కీ హాయ్ చెప్పు, ముద్దు పెట్టు. ఇంకేమైనా చూపించాలి, చూపించు. వీడి ఫేవరెట్ టాయ్ అయిపోయింది ఇది కదా. ఏంటిది లక్కీ, ఏంటిది ఇది, ఏంటి టర్డీ. టర్డీ అంటే ఇష్టమా లక్కీకి? లక్కీకి టర్డీ అంటే ఇష్టం. టర్డీని చూపించు, టర్డీని చూపించువా, టర్డీని చూపించు. అది టెడీ, టర్డీ బుజ్జి వెళ్దామా. సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేయండి. వీడు వచ్చేసి అయితే ఇప్పుడు పడుకున్నాడు. వీడు లేచాక వీడికైతే అన్నం పెట్టేస్తాను. అప్పటిదాకా వీడైతే చక్కగా రెస్ట్ తీసుకుంటాడు.
వీడికి లేచాక ఫుడ్ పెట్టేసాము అండ్ అలాగే ఈవినింగ్ ఫుడ్ కూడా పెట్టేసిన తర్వాత అప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. సో గైస్ ఇప్పుడు మేమైతే కంగువ మూవీకి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాం. మల్టీప్లెక్స్ థియేటర్ లో తీసుకున్నాం అనమాట. అక్కడే ఖాళీ ఉంది, ఇంకెక్కడ ఖాళీ లేవు. అక్కడి నుంచి మళ్ళీ దూరంగా రావాల్సి వచ్చింది. సో మూవీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అండ్ మూవీకి జనాలు అసలు ఉన్నారా లేరా అని కూడా చూపిస్తాను. సో ఏంటంటే ఈ మధ్య మూవీకి జనాలు చాలా రేర్ గా ఉంటున్నారు, అంటే చాలా తక్కువ మంది బుక్ చేసుకుంటున్నారు టికెట్స్. మరి ఎందువల్ల నాకు తెలీదు, అంటే మేబీ టికెట్ రేట్స్ పెరిగిపోవడం వల్ల లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా కావచ్చు మరి. సో చూద్దాం ఈ రోజు ఎంతమంది ఉంటారు ఏంటి అని చెప్పేసి. మొత్తానికి మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ జనాలు కూడా బాగానే ఉన్నారు అండ్ మూవీ కూడా ఓకే పర్వాలేదు చూడొచ్చు అన్నట్టుగా అనిపించింది. మరీ టూ మచ్ గా అయితే ఏం లేదు, ఓకే చూడొచ్చు అనిపించింది. సో గైస్ మూవీ అయితే అయిపోయింది అండ్ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఏంటి ఇలా ఉంది అనిపించినప్పుడు సెకండ్ హాఫ్ అయితే అసలు అదిరిపోయింది, చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీ చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి కంగువ పార్ట్ 2 కూడా ఉంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలీదు, బట్ మూవీ అయితే బాగుంది. సో అసలు మెయిన్ టాపిక్ తెలుసుకోవాలి అంటే కనుక పార్ట్ 2 తెలియాలి మనకి. సో అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలి. అండ్ సూర్య గారి యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు, అసలు సూపర్ అంటే సూపర్ ఉందనమాట. అండ్ మూవీ అంతా మొత్తానికి ఓకే చూడొచ్చు, బాగానే ఉంది. అండ్ సో ఫైనల్ గా చూసారు కదా, ఈ బ్లాగ్ ఇక్కడ నేను ఎండ్ చేస్తున్నాను. మరి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.